టీచింగ్కి పోవాలని చెప్పి మళ్ళీ ఇంకా జేఎన్యూలోకి పోవడం, రీసెర్చ్ చేయడము. ఈరోజు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను ఎంతోమంది జడ్జెస్ నా స్టూడెంట్స్ ఉన్నారు, వందల వేల మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ ద లీగల్ ఫీల్డ్. దో నేను లాయర్ కాలేదు, కానీ ఈ రోజు లాయర్స్ జడ్జెస్ తయారు చేశారు ఫ్యాక్టరీగా. అయితే జనరల్గా అప్పుడు ఏంటంటే ఎల్ఎల్ఎం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కేవలం ఒక లిమిటెడ్ సబ్జెక్ట్సే ఉండేవి. అలాంటిది ఆ టైంలోనే మీరు ఈ ఏరోస్పేస్కి సంబంధించింది ఎల్ఎల్ఎం చేయాలని ఎలా అనుకున్నారు మీరు? ఎవరు గైడ్ చేశారు? ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లాలో చేసిన ఉస్మానియా ఇంటర్నేషనల్ లా చేసి ఎంఫిల్ పిహెచ్డి వచ్చి ఏరోస్పేస్ లా జవహర్లాల్ నెహ్రూ ఇది అక్కడ. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లా చేశారు. ఇంటర్నేషనల్ లా చేసినాక ఎంఫిల్ తర్వాత పిహెచ్డి ఏరోస్పేస్. ఎందుకంటే ఒకటి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు? అవుతుంది. అసలు ఎందుకు ఏరోస్పేస్ లా చేయాలని అంటే ఎప్పుడు కూడా సార్ మనకంటూ ఒక కొత్త కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 100 మంది చేసి మనం చేస్తే 101 అవుతుంది. 1 కావాలనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి కూడా సంథింగ్ ఎవరు చేయాలనేది. సో అందుకొరకు అక్కడ కొన్ని ఆర్ట్స్ చాలా ఉన్నాయి. నేను ఎల్ఎల్ఎం అయినాక ఇంటర్నేషనల్ లా చేసిపోయినాక ఎయిర్ అండ్ స్పేస్ లా చేస్తే అందరు అప్పుడు అన్నారు, సో ఎందుకు ఎంఫిల్ చేస్తున్నావు, పిహెచ్డి చేస్తున్నావు అంటే ఏవియేషన్ అంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ బ్యాంక్రప్సీ అంటే దివాళ తీస్తున్నాయి. స్పేస్ అంటే నోబడి నోస్, నీకు జాబ్ ఎక్కడ వస్తుంది. నేను ఢిల్లీ సర్కిల్లో చాలా అంటే కొంత డిస్కరేజ్మెంట్ ఉన్నా, బట్ నాకేందంటే పట్టుదల, ఏదో ఒకటి చేయాలా, ఎవరు లేని ఫీల్డ్లో చేయాలి, కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని. సార్ ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, నా గ్రామీణ నేపథ్యం కానీ నా యొక్క కాంట్రిబ్యూషన్ నా కంట్రీకి ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి జేఎన్ నుంచి స్టార్ట్ చేసి ఇండియాలో స్పేస్ రాలేదు. ఇండియా స్పేస్ లో చాలా చక్కటి థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా కానీ ఇండియా డూయింగ్ వండర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. కాబట్టి టెక్నాలజీ ఈ రోజు ఏమైందంటే కమర్షియల్ అయింది. ఈ రోజు మన యొక్క టెక్నాలజీని అమెరికా లాంటి కంట్రీస్ కొంటున్నారు. అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏమైందంటే లీగల్ లేదు. సో ఒకసారి టెక్నాలజీ నుంచి కమర్షియల్ ఫేజ్ షిఫ్ట్ అయినప్పుడు బిజినెస్ అంటే లిటిగేషన్ అంటే జడ్జెస్. రోల్ ఆఫ్ జడ్జ్ ఈజ్ నాట్ టు మేక్ లా. వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి, అంటే చట్టం ఉంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. చట్టమే లేనప్పుడు ఏందని చెప్పి నేను ఆ యొక్క చట్టం కావాలనేటువంటి దాని మీద పూనుకొని గత 30 సంవత్సరాలు ఇస్రో డ్రాఫ్టింగ్ లో కూడా మీరు మెంబర్ గా అయితే వస్తున్నాను. అయితే ఈ 30 సంవత్సరాల్లో నేను ఫస్ట్ 1997 బుక్ రాసినప్పుడు చెప్పాను, ఇప్పటి వరకు స్పేస్ లా లేదు, ఇండియాలో స్పేస్ లా కావాలి, ఎందుకంటే కమర్షియలైజేషన్